హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ అయితే కటింగ్ వీడియో చూసేసారు కదండి, కటింగ్ వీడియో అనేది పెట్టాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది నార్మల్గా మనం ఏ బ్లౌజ్కైనా ఎలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటామో అలా అనేది చేసేసుకుంటాం. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అనేది నడుము దగ్గర బెల్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జాయిన్ అనేది ఇలా అనేది చేసేసుకుంటున్నాను. అటాచ్ అనేది లైనింగ్ విత్ మెయిన్ క్లాత్ అనేది ఇలా అటాచ్ అనేది చేసేసుకుంటానండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కింద సైడ్ వచ్చేసి మనం తిప్పేసాం కదా, అందుకనేసి నేను ఇక్కడ గ్లూ అనేది ఏది అప్లై చేయకుండా నేను ఇలా మిషన్తోనే స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా కర్వ్ అనేది దించేసుకునేసి చూసారు కదా. కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ నేను పెట్టాను. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనేది చూడండి. నెక్ దగ్గర ఇలా నీట్గా సర్దుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే అంత నీట్గా వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి, బ్లౌజ్ అనేది అంతే నీట్గా అర్థమవుతుంది. ఒకటే వీడియోలో నేనైతే ఆల్మోస్ట్ అన్ని టిప్స్ అనేది చెప్పాను, ఏది ఎలా కుట్టుకోవాలనేది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈజీ మెథడ్లో సింపుల్గా ఈ నెక్ పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ డీప్ నెక్ ఇష్టపడే వాళ్ళు అయితే కానీ ఈ నెక్ అయితే సూపర్ కుదురుతుంది బ్లౌజ్ అనేది. నాకు కస్టమర్ కూడా ఫిట్టింగ్ అనేది చాలా బాగుందని చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మనం వర్క్ చేయించుకోలేకపోతున్నాం అంటేనే ఇటువంటి బ్లౌజ్ అనేది కుట్టుకుంటే చాలా ఈజీగా అనేది ఉంటుందండి. చూడండి, ఇలా ఫుల్ అనేది అటాచ్ అనేది చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా అనేది కటింగ్ అనేది చేసేసుకుందాం మనం అయితే ఇక్కడ. ఇలా నీట్గా అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, నెక్ అనేది ఎంత నీట్గా అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిందో. మనం ఇక్కడ అనేది హెమ్మింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. పైపింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది, థ్రెడ్ పైపింగ్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది తిప్పేస్తున్నానండి. సేమ్ హ్యాండ్స్ ఇది వచ్చేసి 4.5 ఇంచెస్ హ్యాండ్స్ అనేది కటింగ్ అనేది చేసుకున్నాం కదా మనం. అదేవిధంగా ఇలా తిప్ అనేది వేస్తున్నాను. బ్లౌజ్ అయితే అంతే పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్తో బొటిక్ స్టైల్ అనేది ఫిట్టింగ్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా అనేది వచ్చేసింది. ఇలా 2 హ్యాండ్స్ అనేది ఒకటేసారి స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే మనకు ఫ్రంట్ మనం ఘాట్ అయితే పెట్టుకున్నాం కదా, అవి 2 ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు అనేది మనం చూసేసుకోవచ్చు. ఇలా తిప్ అనేది వేసేసుకునేసి మొత్తం బ్లౌజ్ కూడా ఇలా అటాచ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ బ్లౌజ్ కుడుతున్నాను, వేరే కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ ఇవ్వడానికి అనేది వచ్చేదండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అనేది కుట్టుకోవచ్చో. మన బ్లౌజ్ మనం ఇంట్లో ఉండి 1/2 అవర్లో అనేది మన బ్లౌజ్ మనకు ఫినిషింగ్ అనేది అంతే నీట్గా అనేది ఇస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా మొత్తం అటాచ్ అనేది లైనింగ్ వైపు నుండి ఇలా అటాచ్ అనేది చేసేసుకోవాలండి. మనం ఎంత నీట్గా ఏమంటారు కుచ్చు లేకుండా బ్లఫ్ రాకుండా ఇంత నీట్గా కుట్టుకుంటే అంత నీట్గా అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ కొంచెం ఎన్నికలు అనేది లాగుతున్నాను పాదం దగ్గర, ఎందుకంటే కొంచెం మనకు ఎక్స్పీరియన్స్ వచ్చినాక అలా అనేది లాక్కుంటే కొంచెం లూజ్ కుట్టు లెక్క అనేది వస్తుంది మనకైతే. చూడండి, నేను ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మొత్తం అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అనేది వచ్చేసిందో. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే అనేది కుట్టేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అనేది వచ్చేసిందో. మనకు హ్యాండ్స్ కూడా బార్డర్ అంతే పెట్టమన్నారు, నేనే బార్డర్ అంత అయితే బాగుండదు కదా అని చెప్పేసి ఇలా అనేది పెట్టేశానండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అనేది మన బ్లౌజ్ మనమే ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకొక హ్యాండ్ కూడా నేను ఇక్కడ
సేమ్ అదేలాగా అనేది స్టిచ్చింగ్ అనేది వేస్తున్నానండి. చూడండి ఎంత ఈజీగా మనం బ్లౌజ్ అనేది ఇంట్లో కూర్చొని మన బ్లౌజ్ మనమే నీట్గా అనేది ఇలా సర్దుకుంటూ కుట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా అటాచ్ అనేది చేసేసుకుందాం. లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకునేసి కటింగ్ చేసేసుకుందాం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా. చూడండి మనం స్టార్టింగ్ నుండే ఫినిషింగ్ ఎంత నీట్గా ఇస్తే బ్లౌజ్ అనేది అంతే నీట్గా అనేది ఉంటుంది మనకైతే. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కూడా నేను ముందే అటాచ్ చేసేసుకున్నానని నేనైతే చూపించలేదు. అది వచ్చేసి నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే అటాచ్ చేసేసుకుంటామో అలా ఫ్రంట్ నెక్స్ 2 సైడ్స్ ఒకేలాగా వచ్చేటట్టు ఆపోజిట్గా నేను అటాచ్ అనేది చేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ కూడా సేమ్ ఇలాగ అనేది అటాచ్ అనేది ఘాటు ఇలా ఎదురెదురు వచ్చేటట్టు అనేది ఒకటే సైడ్ అటాచ్ అనేది చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ మెయిన్ డాట్ అండి. చూడండి ఇక్కడ కటింగ్ వీడియోలోనే నేను చూపించాను ఆల్రెడీ, ఇక్కడ కూడా చెప్తున్నాను. షోల్డర్స్ ఇలా సెంటర్కు ఫోల్డింగ్ చేసానగా మనకు మెయిన్ డాట్ అనేది వస్తుంది. మన మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంతైతే ఉందో కొలత అంత యాక్సిడీస్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మెయిన్ డాట్ అనేది వచ్చేసి మనం మెయిన్ డాట్ ఎంత పర్ఫెక్ట్గా వేస్తే బ్లౌజ్ అనేది అంత నీట్గా అనేది కుదురుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు డాట్ అండి. సమానంగా పట్టేసుకునేసి ఇక్కడ కూడా ఉక్స్ పట్టి వైపు అనేది డాట్ అనేది వేసేసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి మూడో డాట్, ఈ రెండిటికి సెంటర్లో వస్తుంది మూడో డాట్ వచ్చేసి. మనం ఇక్కడ ఏది చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా రౌండ్ తిరిగే దగ్గర వస్తుంది మనకైతే. వేలుతో అలా పట్టేసుకుంటే మనకు అనేది వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ డాట్, నేను ఎక్కువ ఫోర్ డాట్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తుంటాం కదా, మాకు ఇక్కడ 4 డాట్ బ్లౌజ్ అనండి ఎక్కువ అయితే. ఇలా 4 డాట్ అనేది వేసేసుకున్నాక చూడండి కప్ ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంకొకటి ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్, నా క్రాస్ కటింగ్ అయితే కాదు ఫ్రెండ్స్. అయినా కూడా కప్ ఎంత నీట్గా వచ్చేసిందో చూసారు కదా మీరే. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్, చూడండి ఇలా అనేది షేప్ బెల్ట్ అనేది వస్తుంది మనకు. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటైతే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇది ఓవర్లాక్ వేస్తా కాబట్టి నార్మల్గానే కుట్టేస్తున్నాను, లేదంటే ఇన్విజిబుల్ చేసుకుంటే కనుక ఇంకా నీట్గా అనేది ఉంటుంది. ఆల్రెడీ మన వీడియోస్లలో ఇన్విజిబుల్ ఎలా చేసేసుకోవాలి అనేది కూడా నేను చూపించాను. చూడండి ఎంత నీట్గా అనేది. చూడండి ఫ్రెండ్స్ కప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో చూసారు కదా. ఇంకొక పార్ట్ కూడా సేమ్ అలాగే మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇంకొక పార్ట్ కూడా సేమ్ అదేలాగా సేమ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఇలా సెంటర్కి అనేది ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి మెయిన్ డాట్ ఎంత పర్ఫెక్ట్గా వేసుకుంటామో బ్లౌజు ఫిట్టింగ్ అంతా మెయిన్ డాట్ పైన ఆధారపడి ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్ మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 1.5 ఇంచు, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు 1.25 ఇంచు అలా అనేది పెట్టేసుకోవాలా. మినిమం 1.25 నుండి 1.5 ఇంచులో డాట్ అనేది వస్తుంది. డాటు పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అండి. ఇలా ఒకటి వైపు 2 సమానంగా పట్టేసుకునేసి ఇది కూడా 2.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఇది ఖర్చు ఎక్కువ పెట్టాం, 1 పాదం ఇంచు మందంతో అనేది మనం ఖర్చు కోసం అనేది వదులుకుంటాం. నెక్స్ట్ వచ్చేది థర్డ్ డాట్ కూడా చంకలోది, ఇది కూడా అంతేనండి. ఎక్కువ మందం మనం ఖర్చుకి అయితే పెట్టాము కదా. ఇలా నీట్గా అనేది వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4th డాట్ అనేది వేసేసుకున్నాం. చూడండి ఎంత ఈజీగా డాట్ అనేది మనకు ఈజీగా వచ్చేసిందో. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ మీ బ్లౌజ్ మీరే స్టిచ్చింగ్ చేసేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా ఇవ్వడం లేదు, లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోవద్దు. చూడండి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను చీరల పీసు 1 పీస్ తీసుకునేసి లైనింగ్ అనేది 2 పీసెస్ తీసుకున్నాను. ఫోల్డింగ్ వచ్చేసి ఇలా డబల్ స్టిచ్చింగ్ అనేది ఒకటేసారి డబల్ స్టిచ్ వేసేసుకుంటే మనకు అనేది సరిపోతుంది. నేను ఇక్కడ ఓవర్లాక్ వేస్తాను కాబట్టి ఇన్విజిబుల్ అయితే వేయట్లేదు, నేను చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఫిట్టింగ్ అయితే బొటిక్ లెవెల్లో వచ్చేసింది. ఫిట్టింగ్ అయితే కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ అండి. ఎవరిదో ఫంక్షన్ వెడ్డింగ్ అనేది ఉందనేసి పెళ్ళికి వేసుకొని వెళ్ళారు బ్లౌజ్ అనేది. సింపుల్గా ఈజీగా మనకు డిజైన్ ఏ డిజైన్ నచ్చినప్పుడు ఇలా ట్రై చేయొచ్చు మీరైతే.
చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది మనం అంతా షోల్డర్స్ అనేది జాయిన్ అనేది చేసేసుకున్నాను, అది చూపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి చూడండి. ఇలా ఇది వచ్చేసి కాజా పట్టి దారాల పట్టి అంటాం కదా, ఇది వచ్చేసి దారాల వైపు అనేది నేను ఇక్కడ లైనింగ్ అనేది వేస్తున్నాను. వాళ్ళు లైనింగ్ అనేది వేయమన్నారు, ఇలా లైనింగ్ అనేది వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా ఒకవేళ మనం మిషన్తోనే వేయాలనుకుంటే కానీ సెంటర్లు అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇక్కడ సైడ్స్ వచ్చేసి మనం పైపింగ్ అనేది అంతా వేసేసిన తర్వాత మనం మిషన్తోనే దారాలు అనేది వేసేసుకోవచ్చు. లేదా హ్యాండ్తో అయితే కన్నా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చివరిలో ఒకటి, ఒక పాదం ఇంచు మందంతో ఇంకొకటి అనేది వేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి, ఇది వచ్చేసి రైట్ సైడ్ నుండి రాంగ్ సైడ్ ఫోల్డింగ్ అవుతుంది. కాజా పట్టి వచ్చేసి రాంగ్ సైడ్ నుండి రైట్ సైడ్కి అనేది ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా అనేది ఈజీ మెథడ్లో చెప్తున్నాను అర్థమయ్యేటట్టు. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇలా పైకుట్ట అనేది ఒకటి అనేది వేసేసుకుని డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటే మనకు ఉక్స్ పట్టి కూడా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ డైరెక్ట్గా నేనైతే పైపింగ్ లాస్ట్కి అనేది వేస్తాను. హ్యాండ్స్ అనేది ఇలా స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ కూడా ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసిన తర్వాత ఇక్కడ చివరన నీట్గా అనేది సర్దుకునేసి చివరన ఒక కుట్ట అనేది వేసేసుకునేసి లాస్ట్లో రఫ్ అనేది చేసేసుకుంటే మనకు ఉక్స్ పట్టి కూడా ఈజీగా వచ్చేసిందండి. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఉక్స్ పట్టి అనేది, మనకు అంతే నీట్గా వస్తుంది. చూడండి ఇక్కడైతే నాకు సమానంగా వచ్చేసాయి కదా ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది, ఇలా సమానంగా అనేది రావాలండి. చూడండి ఎలా కొలిచినా మనకు సమానంగా అనేది ఉండాలా. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చూసేద్దాం. హ్యాండ్స్ ఇక్కడ చూడండి, మనం ఫ్రంట్ సైడ్ ఘాట్ అనేది పెట్టేసుకున్నాం కదా, ఇలా ఫ్రంట్ సైడ్ అనేది వచ్చేటట్టు చూసేసుకునేసి సెంటర్ నుంచే మనం ఎప్పటికైనా హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా పాప అనేది స్కూల్ దగ్గర నుంచి వచ్చేసింది. ఇలా సెంటర్ నుండి అనేది హ్యాండ్ అనేది వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పటికైనా హ్యాండ్ సెంటర్ నుండి చూసేసుకోవాలా. చూడండి మా పాప నేను వీడియో తీసుకుంటున్నావా మమ్మీ అని చెప్పేసి చూసి వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా టూ హ్యాండ్స్ అనేది అటాచ్ అనేది చేసేసుకున్నాను. నేను పాపతో మాట్లాడుకుంటే అది అనేది వీడియో స్కిప్ అయింది. ఇలా 2 హ్యాండ్స్ అనేది వేసేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ అనేది కూడా వేసేసుకోవాలండి. ఖచ్చితంగా డబల్ స్టిచ్ అనేది మన బ్లౌజ్ గట్టిగా ఉంటుంది కదా, చాన్నాళ్ళు అనేది వస్తుంది. అందుకనేసి డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా కంపల్సరీగా వేసేసుకోవాలి. ఏది వేసుకున్నా ఒక 10 నిమిషాలే కదండి, లేట్ అవుతుంది. డబల్ స్టిచ్ అనేది వేసేసుకుంటే అంతే నీట్గా అనేది ఉంటుంది. మనకు ఒకసారి వేసుకుంటేనే ఒకటే ఉతుక్కే పోకోకుండా మనకు చాన్నాళ్ళు అనేది వస్తుంది. ఇంకొక హ్యాండ్ కూడా ఇలానే డబల్ కుట్ అనేది వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇలాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ అనేది క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కనుక మీరే ఫస్ట్ అనేది చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా అనేది వేసేసుకున్న తర్వాత ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్కి ఇక్కడ క్రాస్ పీసెస్ అనేది నేనైతే ఇలా అనేది కటింగ్ అనేది చేసేసుకుంటాను. 1.5 ఇంచ్ అనేది క్రాస్గా అనేది తీసేసుకున్నాను. మనకి ఎంతైతే అవసరం పడతాయో నెక్కుకు అంతమైన అనేది తీసేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇక్కడ అనేది నేనైతే ఇదైతే కొంచెం ఫాస్ట్ ఫోర్వర్డ్లో పెట్టాను. ఇలా ఫాస్ట్గా అనేది పెట్టేసిన తర్వాత పీసులన్నీ నేను అటాచ్ అనేది చేసేసుకున్నానండి. ఇక్కడ అన్నీ అటాచ్ అనేది చేసేసుకునేసి ఒక సైడ్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాను. ఇలా ఒక సైడ్ అనేది ఫోల్డింగ్ అనేది చేసి కుట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడు మామూలుగా థ్రెడ్ పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. నార్మల్ ఇది 1 సైడ్ పాదం పెట్టేసి చూడండి నేను చూపిస్తాను. నేనైతే థ్రెడ్ పైపింగ్ ఇలానే వేస్తానండి. ఇలా నాట్ అనేది వేసేసుకునేసి
మనం ఫోల్డింగ్ చేసిన వైపు కాకుండా ఆపోజిట్ వైపులో ఫోల్డింగ్ వైపు ఫోల్డింగ్ చేసేసి ఇలా వన్ సైడ్ పాదం పెట్టేసుకునేసి మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ఈజీ మెథడ్లో మనకు థ్రెడ్ పైపింగ్ మనం డైరెక్ట్గా క్లాత్ అనేది దానికి అటాచ్ చేసి దాని లోపల థ్రెడ్ పెట్టి వేయాలంటే బిగినర్స్కి అయితే కష్టం కదా. అందుకనేసి చూడండి ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. నేనైతే ఏ బ్లౌజ్కైనా ఇలానే వేస్తానండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో, మనకి ఎలా ఫోల్డింగ్ కావాలంటే అలా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్కు అటాచ్ చేసేసుకోవడమే ఫోల్డింగ్ అనేది. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా, ఇక్కడ పైపింగ్ పక్కనే థ్రెడ్ వేసాం కదా, థ్రెడ్ పక్కనే టైట్గా వచ్చేటట్టు కుట్ట అనేది వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అనేది వచ్చేసింది. ఇక్కడ మటుకు నీడిల్ అనేది దించేసి కొంచెం కటింగ్ అనేది చేశాను. కొంచెం ఘాట్ అనేది పెట్టేసుకునేసి మొత్తం సింపుల్గా ఇలా అనేది ఇది వేసేసాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అనేది వచ్చేసిందో. అసలు బ్లౌజ్ చూసి సింపుల్గా హెవీ లేకుండా సింపుల్గా క్లాస్గా ఉండే డిజైన్ అండి ఇది వచ్చేసి. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇలా లోపలికి అనేది ఫోల్డింగ్ అనేది చేసేసుకునేసి పైన మనం కుట్టు కావాలంటే కుట్టేసుకోవచ్చు, లేదా చేతి పని హెమ్మింగ్ టైప్ అయినా వేసేసుకోవచ్చు, నీట్గా అనేది ఉంటుంది. నేను ఇక్కడైతే కుట్టే వేసేస్తున్నాను, మిషన్ కుట్టే వేసేస్తున్నానండి. హెమ్మింగ్ చేయాలంటే ఇది నాకు కష్టం అవుతుంది కదా. వాళ్ళు వచ్చేసి నాకు హెమ్మింగ్ ఏం అవసరం లేదు, అర్జెంట్ బ్లౌజ్ అనేది మిషన్ కుట్టే వేయించుకున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈజీగా మిషన్ కుట్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు, లేదా ఒకవేళ మనం హెమ్మింగే చేసుకోవాలనుకుంటే కుట్ అనేది లూజ్ కుట్టు పెట్టేసుకునేసి హెమ్మింగ్ చేసేసుకునేసి లూజ్ కుట్ అనేది విప్పేసుకుంటే సరిపోతుందండి ఈజీగా. చూడండి ఎంత ఈజీగా అనేది వచ్చేసిందో, మనకు రౌండ్ చూడండి ఎంత నీట్గా అనేది కుదిరిందో. చూడండి అంతే సూపర్గా అనేది వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్లు అనేది ఇలా ఎడ్జెస్కి అనేది ఒక కుట్ట అనేది వేసేసుకున్నాను నేను. ఇక్కడ ఇలా ఒక కుట్ట అనేది వేసేసుకునేసి ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే ఎడ్జెస్కి అనేది ఫస్ట్ స్టార్టింగ్ అనేది ఎడ్జెస్కి అనేది కుట్టేసేసుకుంటే మనకు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా అనేది వేసేసుకుంటాం, లూజ్ అనేది ఫిట్టింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 కదా, నేను ఇక్కడ 5.5 అనేది చేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అనేది వచ్చేసిందో. చూసారు కదా స్టిచ్చింగ్ వీడియో. నా వీడియోస్ గట్టిగా నచ్చినట్టు ఏదైనా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో